పోరాడుతా ఉన్నాం, మీకు అది కావాలనా? టెట్కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్ వస్తే ఒకవేళ ఏమైనా మీరు అది జడ్జిమెంట్ కింద భావిస్తారా? అంటే మునిగిరీష్ గారు సార్ ప్రతిరోజు నేనేం చెప్తున్నానంటే డిఎస్సికి సంబంధించింది మొట్టమొదట ఏమి రాస్తే టెట్ అంటే ఏమిటి అని ఎందుకు అడుగుతున్నానంటే డిఎస్సికి సంబంధించింది, ఇది వేరే ప్రశ్న కాదు. నేను చెప్తున్నది కూడా అదే, మీకు టెట్ మీద అవగాహన ఉందా, మీ నాయకులకు అవగాహన ఉందా అని నేను అడుగుతున్నాను. దానికి సమాధానం తెలిస్తే చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. సార్ మీకు తెలిసినట్టుగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసినట్టుగా మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఇంటర్వ్యూ చేస్తే మేము క్వశ్చన్ చెప్పడానికి రాలేదు. ఇక్కడ మేము అడుగుతుంది డిఎస్సి అభ్యర్థులకి జరిగినటువంటి అన్యాయం మీద, దానికి సంబంధించిన సమాచారం దమ్ము లేక అంటే నేను అనుకోవడం అంటే నాకు తెలియదు కానీ కాదు సార్ అంటే చిన్నపరెడ్డి గారు నేను అనుకోవడం ఏంటంటే కాదు మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు. మునిగిరీష్ గారు ఉద్దేశం ఏంటంటే టెట్ రాయకుండా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మీ పార్టీ అంటుంది కదా. అసలు టెట్ అంటే ఏందన్నా ఐడియా ఉందా? ఎందుకంటే టెట్ రాయకుండా ఎవరికి ఇవ్వాల, టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. దాని మీద బహుశా ఆయన అడుగుంటారు. సో దానికి తెలిస్తే మీరు చెప్పండి, లేకపోతే లేదు. సార్ మీరు ఇదే స్టాండ్ మీద ఉండండి. టెట్ రాయకుండా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు లిస్ట్ కావాలంటే రేపు డిబేట్ పెట్టండి, నేను ఇస్తాను. మీరు కానిస్తే టెట్ సార్ ఒకటి వినండి. ఎస్ చిన్నపరెడ్డి గారు ఓకే అది ఓకే. టెట్ అంటే ఏందో ఫుల్ ఫామ్ అంటే ఒకటి చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2 టెట్ ఎవరు రాస్తారు? టెట్ వినండి సార్ టెట్ ఎలిజిబిలిటీ ఏ పోస్టులకు ఉంటుంది చెప్పండి మీరు. టెట్ ఎలిజిబిలిటీ వదిలేసేయండి సార్. టెట్ ఎలిజిబిలిటీ కాదు సార్ చిన్నపరెడ్డి గారు కాదు నాకు తెలియదు మీరు టెట్ రాయకుండా ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు కదా. కాదు సార్ చిన్నపరెడ్డి గారు ప్లీజ్ నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్ చిన్నపరెడ్డి గారు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్. చిన్నపరెడ్డి గారు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు టెట్లో రాయకుండా ఖచ్చితంగా టెట్కు సంబంధించి ఎగ్జామ్ రాయకుండా కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఈ 400 మందిలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి లిస్ట్ కూడా మీకు ఇస్తా. మీరేమైనా చెప్పండి, మరి అంత గొప్పగా చెబుతున్నారు కదా. ఉద్యోగానికి రాజీనామా సార్ మీడియా వదిలేస్తాను నేను. దానికంటే ముందు మీకు ఒక ప్రశ్న, మీడియా వదిలేస్తా. టెట్ రాయకుండా టెట్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పోస్టుల్లో టెట్ రాయకుండా ఉద్యోగాలు ఎవరికి ఫస్ట్ అసలు టెట్ ఏ పోస్టులకు రాస్తారో ఫస్ట్ అది తెలుసుకోండి. పీఈటీలకి పీడీలకి టెట్ ఉండదండి. ఓకే, పీఈటీలకి ఫిజికల్ డైరెక్టర్లకి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకి టెట్ ఉండదు. ఓకే, ఇప్పుడు కాదు ఏ డిఎస్సిలోనూ టెట్ లేదు. అంటే మీరు డిఎస్సి పెట్టలేదు కాబట్టి బహుశా మీ ప్రభుత్వానికి తెలియదు సార్, మీ పార్టీకి తెలియదు. టెట్ అనేది ఈ 2 పోస్టులకే ఉండదు, మిగతా అన్ని టీచింగ్ పోస్టులకి టెట్ అనేది ఉంటుంది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది. ఓకే, మీరు ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అవసరమైనటువంటి డిసిప్లిన్స్ లో ఎవరైనా సరే టెట్కి ఎలిజిబుల్ కాకుండా ఉద్యోగాలు కానీ ఇచ్చి ఉంటే, అంటే పీఈటీ పీడీలు కాకుండా 300 మందికి ఇచ్చారంటున్నారు కదా, మీరు ఇస్తే నేను మీడియాని వదిలేసి రాజీనామా చేసి వెళ్ళిపోతా. నేను మీడియాలో ఇంకా కనపడను, జీవితంలో కనపడను. కాదు సార్, నాట్ ఓన్లీ మీడియా, సోషల్ మీడియాలో కూడా నేను కనపడను. ఒకవేళ మీరుగా నిరూపించకపోతే ధర్నాలు ఆపేసి ఉద్యోగాలు పొందిన వాళ్ళకి క్షమాపణ చెప్తారా? మీ పార్టీ వద్దు, మీరు చెప్పండి చిన్నపరెడ్డి గారు. 15,000 మందిలో టెట్కి అటెండ్ కానటువంటి వారికి కూడా ఉద్యోగాలు వచ్చినాయి అన్న దాని మీద మేమైతే స్టాండ్ మీద అదే సార్, అదే రేపు మీరు నాకు తీసుకురండి, నేను రాజీనామా చేయడానికి సిద్ధం. మీడియా నుంచి వెళ్ళిపోతా, నా మొహాన్ని కూడా చూపిన, ఎవరికి నా మొహం కూడా చూపిను. ఇప్పుడు నేను మీరు చెప్పిన దానికి స్టాండ్ అవుతున్నా, స్పీక్ అవుతున్నా, రేపు మీరు తీసుకురావాలి. అసలు నేను కనపడను. మీరు క్షమాపణ చెప్పండి, అభ్యర్థులకు క్షమాపణ చెప్పండి. మీరు ఏమవుతుంది, మీరు రాజకీయాల్లో ఉండాలి, మీరు ఎమ్మెల్యే కావాలి, మీరు మంత్రి కావాలి. కాదు సార్, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కావాలి, అధికారం వస్తే మంత్రి కావాలి, నేను కోరుకుంటున్నా. బట్ నేనైతే వెళ్ళిపోతా, మీడియా వదిలేసి వెళ్ళిపోతా. మీరు కానీ నిరూపిస్తే ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.